హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. మనము ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి మన యొక్క మొబైల్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. అది యొక్క మొబైల్ ద్వారా ఏ విధంగా సంపాదించవచ్చు, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి యూజ్ మీ అండి. ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ సేవింగ్ ప్లాట్ఫామ్ అండి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా ఫ్రెండ్స్. మనం దీంట్లో ఈ యొక్క ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు, కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ ఉందా లేదా అని చూసినట్టయితే ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ్ సర్టిఫికేట్, అదేవిధంగా లీగల్గా సంబంధించినటువంటి అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయండి. దాంతోపాటు కంపెనీని ఎవరు స్థాపించారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క టీమ్ మేనేజ్మెంట్ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. రవి ప్రతాప్ సింగ్ గారు ఫౌండర్ అండ్ సిఇఓ. అదేవిధంగా కుల్దీప్ పటేల్ గారు అండి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి. దాంతోపాటు శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అదేవిధంగా బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఈ యొక్క నలుగురు పిల్లర్ పైన మన యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క కంపెనీ అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళ ఉద్దేశం ఏంటి, కంపెనీని ఎందుకు తీసుకొచ్చారు అని చూసినట్టయితే చూడండి మిత్రులారా. కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్లో మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కలిగించాలి, ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ సృష్టించాలి, కల్పించాలి అనేది అది వాళ్ళ యొక్క విజన్ అండి. అది ఏ విధంగా చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఎవరు ఎప్పుడు వస్తున్నారో తెలియడం లేదు, ఎవరు ఎలాంటి పోస్ట్ పెడుతున్నారో తెలియడం లేదు. ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలు ఒకటి మనకు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కంపెనీలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, అది సోషల్ ప్లాట్ఫామ్లో అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్లయితే మన యొక్క మిషన్లోనే ఉంది. ఒక ఆధార్ వెరిఫికేషన్ కావచ్చు, ఒక పాజిటివ్ కమ్యూనిటీ సృష్టించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటే మన యొక్క భవిష్యత్తులో మన యొక్క పిల్లలకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క మిషన్ అండి. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే దీంట్లో మనకు అనేక రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇది ఒక కోర్ ఫీచర్స్ అండి. యూజ్ మీ వచ్చేసి ఒక ఈకో సిస్టమ్. ఇది ఒక ఈకో సిస్టమే కాకుండా ఇది సోషల్ మీడియా, యూటిలిటీ సర్వీసెస్, షాపింగ్ పోర్టల్, అదేవిధంగా డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మనకు ఈ యొక్క యూజ్ మీ అండి. కేవలం ఒక అప్లికేషనే కాదండి, మన యొక్క బ్రతుకులలో మార్పులు తీసుకొస్తుంది. అది ఫైనాన్షియలే కావచ్చు, సోషల్లే కావచ్చు, మనకు యూజ్ మీ అండి. దాంతోపాటు నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయి, ఈ బ్రాండింగ్ 365, మనకు ఈ యొక్క పోస్టర్ మేకర్ ఈ యొక్క అప్లికేషన్ అండి. ఇది కూడా మనకు ఫ్యూచర్లో లాంచ్ కాబోతుంది. దాంతోపాటు మ్యాపింగ్ అండి. భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ పైన మన యొక్క పిన్ కోడ్స్ ఉన్నాయండి. ఆల్రెడీ మనకు 14,000 పైన పిన్ కోడ్స్ అనేది మనకు ఆల్రెడీ అవైలబుల్, మనకు బుకింగ్ అనేది అయిపోయాయండి. మనకు ఫ్రాంచైజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీ పిన్ కనుక ఖాళీ ఉన్నట్టయితే అది చెక్ చేసుకోండి. అది మీరు ఖాళీ ఉంటే మీరు తీసుకునే అవకాశం కూడా కంపెనీ అనేది ఇస్తుందండి. దాంతోపాటు క్యాషియర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు ప్రతి ఒక్క విలేజ్లో ఒక్కొక్క క్యాషియర్ ఇవ్వాలి అనేది మన యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం అండి. దాంతోపాటు మర్చెంట్ ఏదైతే ఉందో మనకు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మనం ఏదైతే స్కాన్ చేసి పే చేస్తూ ఉన్నామో అలాంటిది మన యొక్క మర్చెంట్ కూడా మనము ఈ యొక్క స్కానర్ అనేది ప్రతి ఒక్క మర్చెంట్కి మన యొక్క స్కానర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కానర్ ఇవ్వడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అంటే మనకు ప్రతి దాంట్లో కూడా మనకు ట్రాన్సాక్షన్లో మనకి ఇన్కమ్ అనేది సేవ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆగస్టు 15 రోజు మనకు లాంచ్ కాబోతుంది మన యొక్క యూజ్ మీ గ్రామాలజీ అండి. ఇండియాస్ ఫస్ట్ ఎఫ్ఓ మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ అండి. ఇది మనము గ్రామాలజీ వచ్చేసి ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది,
ఈ యొక్క మిల్క్ కలెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క వ్యవసాయదారునికి ఈ యొక్క గ్రామాలు అనేది చాలా మనకు బెనిఫిట్ జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ నుంచి మనకు ఒక్కొక్కరు గ్రామ పంచాయతీ పార్ట్నర్ మనకు కావాలి. కాబట్టి మీరు తీసుకోండి మీ యొక్క విలేజ్ని, అదేవిధంగా మీ యొక్క నియర్ అండ్ డియర్ ఉన్నటువంటి విలేజెస్కు ఒక్కొక్క గ్రామ పంచాయతీ లాగా మీరు ఇచ్చినట్టయితే ప్రతి దాంట్లో కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా రకరకాలటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక మంచి వ్యవసాయం అనేది సృష్టించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి యూజ్మీ కోర్ ఫీచర్స్ ఏంటి అని మనం చూసినట్టయితే దీంట్లో వచ్చేసి సోషల్ మీడియా ఉంటుంది, అదేవిధంగా మనం ఇక్కడ యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి, ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుతూ ఉన్నామండి. కానీ దీనికి డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మనం అక్కడ ఏదైతే వాడుతూ ఉన్నామో అక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ప్రతి దాంట్లో కూడా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందండి. మనకు బెనిఫిట్ రావడంతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మనం ఇక్కడ ఏదైతే మన ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ యొక్క ప్లాట్ఫామ్స్కు ఎక్స్ట్రా వాళ్ళు పే చేస్తూ ఉన్నారండి. ఎగ్జాంపుల్ మీరు 200 పే చేస్తున్నారు, 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదండి, మీరు ఎంతైతే పే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మనము సేమ్ రేట్కి మనము ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏదైతే మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఎలాగో ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం దీని ద్వారా చేసుకునే అవకాశం ఉందండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఆధార్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనం అందరం కూడా కేవైసీ చేసిన వాళ్ళమే. కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. మన యొక్క ప్రతి పోస్ట్ కూడా వారు వెరిఫికేషన్ చేస్తారండి. వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వాళ్ళు విజిబిలిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చెడు ఉన్నట్టయితే వాళ్ళు డిలీట్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఎవరైతే దీంట్లో జాయినింగ్ అవుతారో ఆ యొక్క జాయినింగ్ అయిన వాళ్ళకు కంపెనీ 1000 యూజ్మీ కాయిన్స్ ఇస్తుందండి. ఆ యొక్క 1000 యూజ్మీ కాయిన్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో దాంతోపాటు నెక్స్ట్ మీరు దీంట్లో పని చేసినట్టయితే రెఫరల్ చేసినట్టయితే ఒక్క పర్సన్కు రెఫరల్ చేసినట్టయితే 100 యూజ్మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు ఇంకా ఎక్కడ ఈ యొక్క కాయిన్స్ సంపాదించుకోవచ్చు అంటే మీ యొక్క రీఛార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, షాపింగ్లో ఇవన్నిట్లలో మనము ఎక్స్ట్రా యొక్క కాయిన్స్ అనేది మనం సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు, ఒక కామెంట్ చేసినప్పుడు ఒక కాయిన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు ఒక లైక్స్ కామెంట్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఒక కాయిన్ అనేది రావడం జరుగుతుందండి. ఇది మనం డైరెక్ట్గా మనము రిడీమ్ చేసుకోలేమండి. అదేవిధంగా మనము ట్రాన్సాక్షన్లో ఈ యొక్క షాపింగ్ పోర్టల్లో సోషల్ మీడియాలో మనము ఇవి వాడుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఇది క్రిప్టో కరెన్సీ కాదండి, డైరెక్ట్గా మనం విత్డ్రా చేసుకునే అవకాశం కూడా లేదు. అదేవిధంగా మనకు రీఛార్జెస్, బిల్ పేమెంట్, షాపింగ్లో మనకి యొక్క కాయిన్స్ అనేది సంపాదించుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి కాయిన్స్ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉందో మీరు చేసిన ట్రాన్సాక్షన్లో 10% మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా షాపింగ్లో కావచ్చు మీరు అక్కడ రిడీమ్ చేసుకునే అవకాశము 30% అండి. 30% మనము రిడీమ్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఒక కాయిన్ ఈక్వల్ టు ₹1 అండి. మీరు 100 రూపీస్ మీరు చేస్తున్నారు, మీకు మనకు 30% అంటే 30 రూపీస్ మనకు అక్కడ బెనిఫిట్ అయిపోయిందండి. ఈ విధంగా దీని యొక్క బెనిఫిట్స్ ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంది. ఇక్కడ ఎవరైతే ప్రైమ్ మెంబర్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్రైమ్ మెంబర్స్కు బెనిఫిట్స్ ఏంటి అంటే కేవలం లైఫ్లో ఒక్కసారి 799 రూపీస్ కనుక మనము పెట్టి మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంది కంపెనీ అని చూసినట్టయితే చూడండి మిత్రులారా, సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది. ఇక్కడ గ్యారెంటెడ్గా డిస్కౌంట్ అప్ టు 30% డిస్కౌంట్లో మనకు ప్రొడక్ట్స్లో ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మనకు విఐపి యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. కేవలం 799 రూపీస్ మనం పెట్టి మనం ప్రైమ్ తీసుకున్నట్టయితే కంపెనీ జిఎస్టీ వెళ్ళిపోతే 125 యూఎస్పీ ఇచ్చేసి మనం ప్రైమ్ మెంబర్ అయిపోయాము. ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతారో వాళ్ళకు చూడండి మిత్రులారా ఎన్ని రకాల డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుందంటే మనకు సోషల్ మీడియా ఇన్కమ్ ఇస్తుంది 5%, రెఫరల్ ఇన్కమ్ ఉంది 70%, రివార్డ్ ఇన్కమ్ 10% మంత్లీ, రాయల్టీ ఇన్కమ్ 5% డైలీ అండి.
దాంతోపాటు టీమ్ రాయల్టీ 10% మనకు డైలీ ఇస్తుంది. గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, ప్రౌడ్ ఫండ్ మనకి ఇక్కడ చూడొచ్చు 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్కమ్ 70% అండి. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనకి ఇవ్వడం జరుగుతుంది. మర్చెంట్ ఇన్కమ్ ఉంది, ఇక్కడ కోర్ లీడర్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఏ విధంగా ఇస్తుంది కంపెనీ. 5% అంటే డైలీ టర్న్ ఓవర్ పైన మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 500 యూఎస్పీ ఏదైతే వస్తుందో ఆ యొక్క 500 యూఎస్పీ పైన మనకు వచ్చినటువంటి లైక్స్ కామెంట్ను డివైడ్ చేసి ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి ఇస్తుంది అంటే సోషల్ మీడియా ఇన్కమ్ అనేది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఈ యొక్క ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ కనుక మీరు చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఈ విధంగా వస్తుంది. దీంతో పాటు నెక్స్ట్ మనకి ఇన్కమ్ మీరు చూసినట్టయితే రెఫరల్ ఇన్కమ్ అండి. మీరు కనుక 799 రూపీస్తో మీరు ప్రైమ్ మెంబర్షిప్ చేయించినట్టయితే మీకు వచ్చే ఇన్కమ్ చూడండి మిత్రులారా, కంపెనీ 70% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో. 40% అని 200 రూపీస్ ఇస్తుంది కంపెనీ. ఒక 10 మెంబర్స్ మీరు చేశారు, 2000 రూపీస్ వచ్చేసింది. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే మీరు చేసినటువంటి పని మీకు తెలిసిన వాళ్ళు చెప్పడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. నేను ఈ విధంగా చేశాను, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పడం ద్వారా మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేది వస్తుంది మిత్రులారా. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనకు 20 లెవెల్ వరకు వస్తుందండి. కేవలము ఈ యొక్క రెఫరల్ ఇన్కమే మనకు 5 కోట్ల పైన మనం తీసుకునే అవకాశం ఉందండి. ఆ తర్వాత చూడండి రివార్డ్ ఇన్కమ్ మంత్లీ మనకు 10% వస్తుంది. క్రియేటర్ ర్యాంక్, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్, మ్యావర్ ర్యాంక్ ఇవన్నీ కూడా మనకు బైక్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్ ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్టెప్ బై స్టెప్ మనం చూసినట్లయితే ఫస్ట్ క్రియేటర్ ర్యాంక్ అండి. ఎవరైతే కొత్తగా జాయినింగ్ అవుతారో వాళ్ళు ఈ యొక్క దీంట్లో రివార్డ్ ఇన్కమ్ మనం తీసుకోవాలి అనుకుంటే ఒక 10 మందిని మీరు రెఫరల్ చేసి ప్రైమ్ మెంబర్షిప్ చేశారు అంటే మీరు ఒక 5000 యూఎస్పీ చేయించినట్టయితే ఆ మంత్లో మీకు ఏదైతే మనకు మొబైల్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి 10,000 రూపీస్. ఇది ఒకటేసారి ఇవ్వదండి, మనకు ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ని బట్టి ఎంతమంది క్రియేటర్ ర్యాంక్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు 1% డైలీ సిటిఓ, అదేవిధంగా మనకు 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ ఇస్తుందండి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి. 25,000 యూఎస్పీ చేసినట్టయితే మనకు 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుందండి. 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్ ఇస్తుంది, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. దాంతోపాటు మనకు థర్డ్ ర్యాంక్ అంటే ఇక్కడ మనకు మావర్ ర్యాంక్ 1,25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది, 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏస్ ర్యాంక్ ఏదైతే ఉందో 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. దాంతోపాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది, 1% టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. అదేవిధంగా చూడండి మిత్రులారా, మనకు రివార్డ్ ఫండ్ ఏదైతే ఉందో స్టార్ ర్యాంక్, ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్లో మీరు చూసినట్టయితే 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 1 crore రూపీస్ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుందండి. దాంతోపాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. అదేవిధంగా చూడండి మిత్రులారా, మనకి ఇక్కడ రివార్డ్ ఇన్కమ్లో యూనికార్న్ ర్యాంక్ కనుక చూసినట్టయితే 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 2.5 crores లగ్జరీ హౌస్ ఫండ్ ఇవ్వడంతో పాటు 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ మనం రెఫరల్ ఇన్కమ్తో పాటు ఇవి వచ్చేది అంతా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో 5% డైలీ మీకు రావాలి అనుకుంటే ఎవరైతే క్రియేటర్ ర్యాంక్, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్, మ్యావర్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకు 1% వస్తుంది. అదేవిధంగా ఏస్ కానీ స్టార్ కానీ యూనికాన్ అయినట్టయితే 0.5% వస్తుంది. ఇది మనకు డైలీ టర్న్ ఓవర్ రావాలి అంటే మినిమం ఆ మంత్లో మనం 1,000 యూఎస్పీ చేయాలి.
అది మనం కావచ్చు, మన డౌన్లో కావచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత టీమ్ ర్యాంక్ మీరు చూసినట్లయితే డైలీ 10% అండి. ఎవరైతే క్రియేటర్ ర్యాంక్, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్, మావర్ ర్యాంక్ ఉన్నారో 2% వస్తుంది 10 రూపీస్. ఏస్ అయినా, స్టార్ అయినా, యూనికాన్ అయినా 1% వస్తుంది 5 రూపీస్ అండి. ఇక్కడ ఎలాంటి టార్గెట్ లేదండి, ఎలాంటి కండిషన్ కూడా లేదు. దీంట్లో మనకు గ్యాప్ కమిషన్ కూడా వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ మీరు మావే ఉన్నారు, మీ కింద ఇన్ఫ్లుయెన్సర్ లేరు, క్రియేటర్ లేరు, డైరెక్ట్గా మీకు 30 రూపీస్ పర్ ఐడి పైన వస్తుందండి ఫ్రెండ్స్. కాబట్టి ఇది కూడా మనకు ఎక్సలెంట్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు యూజ్ మీ గ్రోత్ ఫండ్ అండి. ఈ యొక్క గ్రోత్ ఫండ్ కనుక మనం చూసినట్టయితే మంత్లీ టార్గెట్ అయితే 2500 యూఎస్పీ చేసినట్టయితే మనకు గ్రోత్ ఫండ్ వస్తుంది. ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ స్టైల్ ఫండ్ వస్తుంది 1%, ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకు ఫ్యామిలీ ఫండ్ వస్తుంది 1%, మావెన్ వాళ్ళకు స్టడీ ఫండ్ వస్తుంది 1%. దాంతోపాటు ఏస్ ర్యాంక్ అయినట్టయితే ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ అయినట్టయితే సేవింగ్ ఫండ్ 0.5%, యూనికాన్ అయినట్టయితే పెన్షన్ ఫండ్ అండి 0.5% వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. దాంతోపాటు ఈ యొక్క యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ కనుక మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, ఎనీ ర్యాంక్ అండి మనకు 5000 యూఎస్పీ ఆ మంత్లో కంప్లీట్ చేసినట్టయితే 5% తీసి ఎంతమంది కంప్లీట్ చేశారు అంతమంది ఈక్వల్గా డివైడ్ చేస్తుందండి. ఇక్కడ ర్యాంక్ గురించి ఏం టెన్షన్ లేదు. మినిమం 5000 కంప్లీట్ చేసినట్టయితే మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ అండి, 70% వస్తుంది. ఇది కూడా ఎవ్రీ మంత్ ఆ నెలలో ఎప్పుడు ఎవరు ఎక్కడ కొన్నా కూడా రీపర్చేస్ సేమ్ ఇన్కమ్, రెఫరల్ ఈ పని చేసినంత రోజు ఇన్కమ్ మనకు వస్తుంది. ఎప్పుడు పని చేసినట్టు కూడా మనకు ఆ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కూడా మనం 5 కోట్ల పైన ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఆ తర్వాత చూడండి కోర్ లీడర్ బెనిఫిట్స్. ఈ యొక్క కోర్ లీడర్ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ చెప్తుంది కొంతమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్గా ఎవరైతే జూమ్ ప్యానల్ పైన యాక్టివ్గా ఉంటారో వాళ్ళకు కంపెనీ షేర్స్ ఇస్తా ఉంటుంది 10% అండి. ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. ఇది ఎవరికి ఇస్తుందంటే యూజ్ మీ యొక్క 4th ర్యాంక్ అన్లాక్ చేసుకున్నట్టయితే ఇది దీనికి ఎలిజిబిలిటీ ఇస్తుంది కంపెనీ. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ కాబట్టి ఫస్ట్ చాయిస్ అండి. అది కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మర్చెంట్ ఏదైతే ఉందో మన క్యూఆర్ కోడ్ ఎవరికైతే ఇస్తామో ఆ మర్చెంట్ వాళ్ళు ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో మినిమం 10% డిస్కౌంట్ ఇవ్వాలండి. అది ఇస్తే ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందో చూసినట్టయితే ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకు 10% డిస్కౌంట్ తీసుకోవడం ద్వారా బయ్యర్స్ 5% బెనిఫిట్ జరుగుతుంది. 100 రూపీస్ వాళ్ళు పే చేస్తూ ఉన్నారంటే వాళ్ళు 95 రూపీసే పే చేస్తారు. 5 రూపాయలు ఏదైతే ఉందో మనకు రిడీమ్ అయిపోతుంది పాయింట్ రూపకంగా. అది మనం 2% మర్చెంట్ రెఫరల్కి వెళ్ళిపోతుంది. బయ్యర్ అప్లై 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ 1%, అదేవిధంగా 2% ఏదైతే ఉందో కంపెనీకి వెళ్ళిపోతుంది. కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు, షాప్ కీపర్ కూడా హ్యాపీగా ఉంటారండి, మనం కూడా హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే మనకు కూడా ఇన్కమ్ వస్తుందండి. ఆ తర్వాత యూజ్ మీ పాలసీస్ ఏంటి అని చూసినట్టయితే దీంట్లో ఎవరైతే సైన్అప్ చేసుకోవాలనుకుంటారో 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా పాన్ కార్డు ఉండాలి. మూడిట్లో కూడా నేమ్ అనేది సేమ్ ఉండాలండి. ఆ తర్వాత మీరు కనుక ఒక్కసారి దీంట్లో యాప్ ఈ యొక్క డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డులో పేరు అనేది సేమ్ ఉండాలి. మీరు కనుక ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ అనేది తీసుకొని వాళ్ళ అండర్లో జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ని వాళ్ళు కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి అడిగి తీసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఒకసారి జాయినింగ్ అయిన తర్వాత మిస్టేక్ అయినా కూడా నెక్స్ట్ మనకు డిలీట్ కాబడదు ఫ్రెండ్స్. ఒకవేళ డిలీట్ అయినా మళ్ళీ అది యాక్టబుల్ కాదు, మళ్ళీ సేమ్ అదే రెఫరల్ కోడ్ వస్తుంది. కాబట్టి మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేసి రెఫరల్ కోడ్ తీసుకొని జాయినింగ్ అవ్వండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ ఛార్జెస్ అండి, నో అడ్మిన్ ఛార్జెస్, వితౌట్ కేవైసీ ఇక్కడ ఎలాంటి మనము సర్వీసెస్ అనేది వాడుకోలేము. అదేవిధంగా 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఒకవేళ మీరు ఫిల్అప్ చేయకపోతే దాని తర్వాత నాకు కాల్ చేయండి, ఏ విధంగా ఫిల్అప్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు పేఅవుట్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే బ్యాంక్ విత్డ్రాల్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవాలంటే మన వాలెట్ టార్గెట్ 10 రూపీస్ ఉంటేనే ఇది యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ కాదు. కాబట్టి ఫస్ట్ మీరు పని చేయండి, మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోండి. విత్డ్రాల్ సర్వీసెస్ ఎప్పుడు మనం చూసినట్టయితే అవైలబుల్ 24/7 365 డేస్, సండే, సాటర్డే, మండే, ట్యూస్డే ఎప్పుడైనా సరే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకోవచ్చు అని చూసినట్లయితే మినిమం బ్యాంక్ విత్డ్రాల్ ట్రాన్స్ఫర్
రూపీస్ ఉన్నా కూడా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చండి. విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత డిడక్షన్ అవుతుంది అని చూసినట్టయితే 12 రూపీస్ అనేది ఐఎంపీఎస్కు, నెక్స్ట్ అయినట్టయితే 10 రూపీస్ అండి. 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీ యొక్క ఐడిని పాస్వర్డ్ని ఎవరు షేర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ యొక్క యూజ్ కరేగా ఇండియా కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్ 504 5th ఫ్లోర్ జేపీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో. కంపెనీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in అండి. ఈమెయిల్ మీరు చెక్ చేసుకున్నట్టయితే eco.useme@gmail అండి. ఇవన్నీ కూడా మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం ఇది మీ యొక్క ముందుంది. దీన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే మీరు డబ్బు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశము మీ దగ్గర ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఎంత ఫాస్ట్గా మీరు మూవ్ అయితే అంత ఫాస్ట్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి మీ డౌట్స్ ఏదంటే మాట్లాడచ్చు ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్లో అన్మ్యూట్ అని ఉంటుంది, ప్లీజ్ రేస్ హ్యాండ్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. చూడండి లెఫ్ట్ సైడ్లో టచ్ చేయండి, అక్కడ మైక్ ఉంటుంది, దాని మీద టచ్ లేదా పార్టిసిపేట్ మీద టచ్ చేయండి. హ్యాండ్ రేస్ ఉంటుంది, మీరు హ్యాండ్ రేస్ చేసినా కూడా మీకు మైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వివో Y33 ఉంది రాజేష్ గారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. మనము మీరు తర్వాత కూడా నాకు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ మీటింగ్ ఎండింగ్ వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మళ్ళీ మనము సండే రోజు మార్నింగ్ 7 o'clock మీటింగ్లో ఎడ్యుకేషన్ మీటింగ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.